వెల్కమ్ టు హ్యాపీ ఫిట్నెస్ వన్స్ అగైన్. చాలామంది సార్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను పొద్దున్నే కాలేజ్కి వెళ్తాను, నాకు రెడీమేడ్గా కావాలి, ఎలా చేసుకోవాలి ఏంటి, నేను కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలా తినాలి అని డౌట్స్ అన్నీ వస్తుంటాయి. వీళ్ళందరి కోసం ఇవాళ మనం ఒక రెడీమేడ్ డైట్ రెసిపీ మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఎలా చేయాలి ఏం చేయాలని నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. చేద్దాం పదండి. చూడండి, ఈ రెసిపీ కావాల్సింది ఒక ఖాళీ బౌల్ అండ్ ఇది ఓట్స్, ఇది రోల్డ్ ఓట్స్. చూడండి, ఇది ప్లెయిన్ ఓట్స్ అనమాట, మసాలా గిసాలా ఏం లేదు. ఇది క్వాకర్ ఓట్స్ తీసుకున్నాను నేను, మీకు అన్ని స్టోర్లలో దొరికిపోతుంది ఇది. సో ఈ ఓట్స్ చాలా బాగుంటాయి, నాకు నచ్చింది ప్లెయిన్ ఓట్స్, ఏం మసాలా గిసాలా లేకుండా. తర్వాత దీనికి కావాల్సింది వే ప్రోటీన్ కావాలి. అండ్ వే ప్రోటీన్ అనేది పాలతో తయారు చేసింది. నేను ఆ బ్రాండ్ వాడుతున్నాను, మీరు అదే బ్రాండ్ వాడాల్సిన రూల్ ఏం లేదు. నాకు నచ్చిన బ్రాండ్ కాబట్టి నేను వాడతాను. ఈ బ్రాండ్లలో ఏదైనా వాడచ్చు, ఇదే వాడకపోయిన పర్లేదు ఇంకే బ్రాండ్ అయినా వాడచ్చు. సో వే ప్రోటీన్ అండ్ తర్వాత మనకు కావాల్సింది దాల్చిన చెక్క పొడి, అంటే లైక్ సినమన్ పౌడర్, మసాలా వాటిలో వాడతాం కదా అదనమాట. అండ్ ఇది తేనె, ఇది యాక్చువల్గా ఫ్యాట్ లాస్కి అయితే అవసరం లేదు, కొంచెం మజిల్ గెయిన్గా ఉన్నప్పుడు, క్యాలరీస్ ఎక్కువ కావాలన్నప్పుడు తేనె వాడుకోవచ్చు. తేనె కూడా మంచిదే. అండ్ ఇది పాలు, లైక్ ఏ బ్రాండెడ్ పాలు కాదు, ఒకసారి గమనించండి, ఏ బ్రాండెడ్ పాలు కాదు. నేను పక్కన బర్రె పాలు అమ్ముతుంటే తీసుకొచ్చుకున్నాను. సో అగైన్ పాలు కూడా యాడ్ చేయొచ్చు మజిల్ గెయిన్ కోసం. నేను వాటర్ కూడా వాడుతున్నాను, వాటర్ కూడా కావాలి దీనికి. సో అగైన్ ఒక బనానా ఉంటే సరిపోతుంది, లేదా గ్రీన్ యాపిల్ కూడా పెట్టుకోవచ్చు, మన యాపిల్ కూడా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ మనం. సో వే ప్రోటీన్ స్కూప్లో ఒక స్కూప్ ఉంటుంది, ఆ స్కూప్ మీకు మెజర్మెంట్ బాగా పనికి వస్తుంది. ఇది నియర్ బై 30 grams ఉంటుంది. సో ఈ 30 grams స్కూప్తోని ఈ రోల్డ్ ఓట్స్ని నేనైతే 3 scoops వేసుకుంటాను. నాకు ఇనఫ్ ఆఫ్ ప్రోటీన్ రావాలి, ఫైబర్ రావాలి కాబట్టి, అంటే నా బాడీ తగ్గట్టు, నా బాడీ వెయిట్ తగ్గట్టుగా. సో ఇది ఒక 3 scoops ఆఫ్ ఓట్స్ వేసుకున్నాను నేను. సో దీని తర్వాత వచ్చి నేను వే ప్రోటీన్ వేసుకుంటాను. సో వే ప్రోటీన్ మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది ఏ బ్రాండ్ ప్రమోషన్ కాదు. అగైన్ నేను ఏ బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదు. మీకు నచ్చిన వే ప్రోటీన్ తీసుకొని మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇది ఒక 1.5 scoop వేస్తాను, ఎందుకంటే నాకు నియర్ బై 30 to 35 grams ప్రోటీన్ వస్తుంది. ఇది మొత్తం ఓవరాల్ ఈ రెసిపీలో మనకి 48 grams ప్రోటీన్ రావాలి. సో అగైన్ దీంట్లో నేను కొంచెం సినమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పొడి, ఒక చిన్నగా పించి యాడ్ చేస్తాను, టేస్ట్ మారడం కోసం అంతే. అండ్ అగైన్ డైజెషన్ కూడా చాలా మంచిది ఇది వేసినప్పుడు. ఇది చాలామందికి అంటారు కడుపు ఉబ్బిపోతుంది అలా ఇలా అని, అందుకని దాల్చిన చెక్క పొడి కూడా కొంచెం వేసుకుంటే సూపర్ ఉంటుంది, డైజెషన్కి బాగుంటుంది. అండ్ అగైన్ నేను ఇందులో ఇంకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేస్తాను. ఈ తేనె వేయొచ్చు, కానీ తేనె అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే అది మజిల్ గెయిన్కి వాడతాం, అంత క్యాలరీస్ అవసరం లేదు మనకి. ఇప్పుడు నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను. ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఇందులో చాలా వరకు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లైక్ పిస్తా, బాదాం అండ్ కిస్మిస్, క్యాన్బెర్రీ, స్ట్రాబెర్రీ, డ్రైడ్ స్ట్రాబెర్రీ, క్యాన్బెర్రీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మనం, బాగుంటుంది, సూపర్ ఉంటాయి. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది యాడ్ చేస్తే. అండ్ అగైన్ ఇది మనకి ప్రతి దాంట్లో లైక్ ఆన్లైన్ సైట్స్లో దొరికిపోతుంది ఇది. అండ్ దీనికి యాడెడ్గా నేను ఇప్పుడు వాటర్ వేస్తాను, పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ పాలు నాకు అవసరం లేదు, అంటే మజిల్ గెయిన్కి కాదు, కొంచెం ఫ్యాట్ లాస్ అవ్వాలని నాకు రెసిపీ ఇది. సో అందుకే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, వాటర్ ఎనఫ్ ఆఫ్ వాటర్, కొంచెం అది మునిగేంత వరకు వాటర్ వేసుకోండి, సూపర్ ఉంటుంది, అదిరిపోతుంది. అగైన్ నేను ఒక బనానా యాడ్ చేస్తున్నాను. బనానా చాలా మంచిది, అండ్ పొటాషియం ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి బనానాలో. సో బనానా యాడ్ చేయండి, బాగుంటుంది. సో బనానా యాడ్ చేసినా కొంచెం క్యాలరీస్ కూడా యాడెడ్ క్యాలరీస్ వస్తాయి, అండ్ టేస్ట్ కూడా మారుతుంది. సో కొంచెం ఫుల్నెస్ ఉంటుంది స్టమక్ కొంచెం బనానా యాడ్ చేసినప్పుడు. సో నేను ఫుల్ బనానా యాడ్ చేస్తాను. మీరు కావాలిస్తే యాపిల్ యాడ్ చేయొచ్చు, యాపిల్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు మీకు అంత క్యాలరీస్ అవసరం లేదు, డేలో ఎక్కువ క్యాలరీస్ చేసుకుంటున్నాను అన్నప్పుడు అంత క్యాలరీస్ అవాయిడ్ చేసి యాపిల్ వేసుకోవచ్చు. నేను బనానా యాడ్ చేస్తున్నాను. ఓకే, బనానా యాడ్ చేయండి, సూపర్ ఉంటుంది. అండ్ ఈ రెసిపీ బనానా యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అదిరిపోతుంది. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం ఇది, చాలా చాలా బాగుంటుంది రెసిపీ. ఇది అందరూ పిల్లలు పెద్దలు ఇంట్లో అందరూ లైక్ ఒక మీల్ని స్కిప్ చేసేటువంటి రెసిపీ ఇది. లైక్ లంచ్ స్కిప్ చేయొచ్చు, డిన్నర్ స్కిప్ చేయొచ్చు, లైక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు. కాలేజ్కి వెళ్తున్నప్పుడు, హాస్టల్స్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోవాల్సిన రెసిపీ ఇది.
బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే మనం వే ప్రోటీన్ వేసి ఉంటాం కదా, అది కొంచెం ఉండలు అయిపోకుండా మీరు బాగా మిక్స్ అవ్వడం కోసం బాగా మిక్స్ చేయండి. బాగా తయారవుతుంది ఇది. చూడండి సూపర్గా తయారైపోయింది ఆల్రెడీ. చూడండి వాటర్ మనం పాలు పోసినట్టే ఉన్నాయి, కానీ చూడండి మనం పాలు పోయలేదు, అయినా కానీ పాలు పోసినట్టే అయింది. సూపర్గా తయారైపోయింది ఇది. ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరు వాడచ్చు. ఒక మీల్ని స్కిప్ చేయొచ్చు. లేకపోతే నాకు కుదరలేదు, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అండ్ ఇది తయారు చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనేది, లేదా రాత్రి తయారు చేసుకొని మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఇది బాగుంటుంది. ఇది కొంచెం ఇంకెక్కువ వాటర్ పోసి కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఇంకా మీకు షేక్లా తయారైపోతుంది. సూపర్గా అయిపోతుంది. చూడండి సూపర్గా తయారైపోయింది వే ప్రోటీన్. ఇందులో నియర్ బై ఒక 45 grams ఆఫ్ ప్రోటీన్ అయితే మీకు 1 మీల్లో వచ్చేస్తుంది. ఇది చాలా మంచి రెసిపీ. ట్రై చేయండి ప్రతి ఒక్కరు, సూపర్ ఉంటుంది. మీ కాలేజీలో అందరికీ బాగుంటుంది. సూపర్ రెసిపీ, ట్రై చేసి చూడండి అందరూ.